భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 83,000 క్యూసెక్లుంటే అవుట్ఫ్లో 1,00,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి 9.657 టీఎంసీలు అయితే ప్రస్తుతం 7.042 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పరిస్థితి మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పర్వాలు తొక్కుతుంది. ఎగువ నుంచి భారీగా వస్తుండేటువంటి వరద ద్వారా ప్రాజెక్టు జలకళను సంతరించుకునేటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 17 గేట్లు ఎత్తి దిగువకు 1,02,000 క్యూసెక్ల నీటిని కిందికి వదలడం జరుగుతుంది. మరోవైపు ప్రాజెక్టులోకి ప్రస్తుతానికి 83,000 క్యూసెక్ల నీళ్లు ఇన్ఫ్లోగా వస్తుండేటువంటి పరిస్థితి. అయితే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువన ఉండేటువంటి అటు ఆల్మట్టి కానీ నారాయణపూర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండేటువంటి క్రమంలో అధికారులు అక్కడి నుంచి గేట్లు ఎత్తి కిందికి నీరు వదులుతున్నారు. ప్రస్తుతం ఆల్మట్టికి సంబంధించినటువంటి పరిశీలిస్తే అందులోకి ప్రస్తుతం 1,00,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తున్నట్టయితే దానిలో నుంచి 1,25,000 క్యూసెక్ల నీరు నారాయణపూర్లకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క ఇన్ఫ్లో 1,25,000 క్యూసెక్లు ఉంటే అక్కడి నుంచి 1,34,000 క్యూసెక్ల నీరును ఈ యొక్క దిగువన జూరాల వైపు వదులుతున్నారు. ఆ జూరాలకు సంబంధించినటువంటి యొక్క ప్రస్తుతం మాత్రం ప్రాజెక్టులోకి 83,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నటువంటి క్రమంలో మాత్రం ప్రస్తుతానికి 17 గేట్లు ఎత్తడం జరిగింది. ఇక పైనుంచి వదిలినటువంటి నీరు పూర్తి స్థాయిలో గిన జూరాలకు చేరినట్టయితే ఈ యొక్క గేట్లను మరిన్ని పెంచేటువంటి అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం జూరాల ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి యొక్క నీటి మట్టం ఏదైతే ఉందో అది 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతానికి మాత్రం 317.060 మీటర్లుగా ఉంచడం జరిగింది. ఇక నీటి సామర్థ్యం చూసినట్టయితే పూర్తి స్థాయి యొక్క నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉంటే ప్రస్తుతానికి 6.841 టీఎంసీని మాత్రమే ఉంచి మిగిలినటువంటి యొక్క నీటిని అంతా కూడా కిందికి వదులుతున్నారు. మరొక వైపు ఎగువ దిగువ జూరాల ప్రాజెక్టు వద్ద ఉండేటువంటి 11 యూనిట్ల ద్వారా నిరాటంకంగా 485 మెగావాట్ల విద్యుత్ 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన నిరాటంకంగా కొనసాగుతుంది. ఇక ఈ యొక్క కృష్ణా నదిపైన ఇట్లు జూరాల కానీ కృష్ణా నదిపైన నిర్మించినటువంటి ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ఇటు నెట్టెంపాడు కానీ కోయిల్ సాగరు భీమా వాటితో పాటు కల్వకుర్తికి సంబంధించినటువంటి యొక్క ప్రాజెక్టు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా పంపింగ్ ప్రారంభించడం జరిగింది. ఇటు జూలాల ఎడమకుడి కాలువలతో పాటు ప్యారల్ కెనాల్ కూడా అధికారులు నీటిని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు ఎగువ నుంచి వచ్చేటువంటి నీటిని అంచనా వేసుకొని ఈ యొక్క గేట్లను ఎత్తడం అనేటువంటిది జరుగుతుంది. మరొక వైపు విద్యుత్ ఉత్పాదన మాత్రము 11 యూనిట్ల ద్వారా నిరాటంకంగా కొనసాగేటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఈ యొక్క జూరాల వద్ద ఉంది. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల నుంచి.